అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్టుగా యూపీ ప్రభుత్వం తెలిపింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు దాని రికార్డును అయోధ్య బద్దలు కొట్టింది. రికార్డు స్థాయిలో అయోధ్యను సందర్శకులు సందర్శించారని, తాజ్ మహల్ రికార్డును అధిగమించారని యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అతిరథ మహారథులంతా హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేశాయి. తాజాగా అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శించేందుకు తరలివచ్చారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధ్యను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13.55 కోట్ల మంది కాగా 3153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని యూపీ పర్యాటక శాఖ వెల్లడించింది. అదే టైంలో తాజ్ మహల్ను 12.51 కోట్ల మంది సందర్శించారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. అంటే ఆగ్రా కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శించారని పేర్కొన్నారు. అంటే 9 నెలల్లో తాజ్ మహల్ రికార్డును అధిగమించినట్లు తెలిపారు. మొత్తంగా ఉత్తరప్రదేశ్లోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని తెలిపారు. గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. తాజ్ మహల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండగా దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గింది. 2022-23లో అంతర్జాతీయంగా వచ్చే వారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.70 లక్షలకు పెరిగింది. అయితే దేశీయ పర్యాటకుల సంఖ్య మాత్రం 1.93 లక్షల మేర తగ్గింది.